UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో దెన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ బిగ్ బాస్కి వెళ్ళేది కప్పు కోసం వెళ్తారు. సో మీరు కూడా కప్పు కోసం వెళ్తున్నారా లేకపోతే ఫేమ్ కోసం వెళ్తున్నారా? కప్పు కోసం అయితే దుప్పటిస్తారు కప్పుకోవచ్చు. అలా ఏం లేదండి. కప్పు అనేది కరెక్ట్గా చెప్తా మీకు, జర్నీని ఎంజాయ్ చేయాలి, డెస్టినేషన్ కాదు. అంతే. మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, ఆ ప్లేస్కి వెళ్ళే జర్నీ బాగుంది, ఆ రోడ్డు, ఆ చుట్టుపక్కల ఇవన్నీ బాగున్నాయి, అది ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ తర్వాత ఆ డెస్టినేషన్ లేదు, ఒక గుడి ఉంది, లేకపోతే ఏ పర్టికులర్ ప్లేస్ ఉంది, అఫ్కోర్స్ దట్స్ గ్రేట్, కానీ లేదు జర్నీని ఎంజాయ్ చేయడమే నాకు ఇంపార్టెంట్. సూపర్. సో ఏంటి అంటే ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, రెమ్యునేషన్ బాగుంది అని విన్నా, నమ్మద్దా? అలాంటివి లేదు. ఐఎమ్ జస్ట్ అని నార్మల్గా అంతే. ఓకే. సో ఓకే, అంటే మీకు సాటిస్ఫాక్షన్ రెమ్యునేషన్ వస్తుందా? దాని ఐ విల్ నెవర్ కేర్ అబౌట్ దట్. దాని గురించి అసలు ఎప్పుడు పట్టించుకోను. ఎందుకు ఎక్కువగా అందరూ డబ్బు కోసం బేరాలు ఇట్లాంటివి ఉండవు నాకు. సో ఎక్కువగా డబ్బు కోసమే ఉంటారు కదా. నేను అస్సలు శేఖర్ భాషకి డబ్బు అంటే ఆశ లేదా, లేకపోతే కోరిక లేదా? ఆశ లేదు, ఆశ లేదు, అవసరం వరకు చాలు నాకు. బట్ కొన్ని సందర్భాల్లో మీకు డబ్బు అవసరం ఇప్పుడు, ఎందుకంటే మీరు అనుకునే సినిమా తీయడానికైనా, మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వడానికైనా. అది వేరు, అది ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చూద్దాం. మనం ఒక పని చేద్దాం అనుకుంటే ప్రపంచం అంతా మనకు సహకరించి హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా రాసిపెట్టుంటే జరుగుతుంది. సో అదే ఇక్కడ నుండి మనకి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి, అంటే కొంతమందికి టు బి ఆనెస్ట్ నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఆడియన్స్ నుండే. సో వచ్చే ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని విన్నా. సో దాని మీద నేను చెప్తున్నాను. నాకు అంటే మళ్ళీ వచ్చి నేను సక్సెస్ ఇప్పుడు ఐ డోంట్ నో, ఒక ఆర్జీస్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళు గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఆర్జింగ్ చేసుకుంటున్నారు హాయిగా. వాళ్ళు పోయేదేముంది, ఓకే వచ్చారు ఆర్జీ నుంచి వచ్చారు, ఒక సూర్య కావచ్చు, లేకపోతే కొంతమంది ఉన్నారు ఆర్జీలు వచ్చిన వాళ్ళు, విజయలు ఉన్నారు, వచ్చారు చేశారు. తర్వాత ప్రాబ్లం ఏంటంటే మనం చూసే కోణం ఏదవుతుందో చాలా పెద్ద సడన్ గా ఇలా చూసారు కదా, మళ్ళీ అలా చూసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి నార్మల్గా మేము మా పని చేసుకుంటుంటే ఇక్కడ నుంచి ఇంకొక శిఖరానికి వెళ్ళాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంతమందికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ నా పాయింట్ ఏం లేదా, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను ఆర్జింగ్ చేసుకుంటాను, కుదిరితే సినిమా తీస్తాను. సూపర్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఆర్జే సూర్య వెళ్ళేటప్పుడు సమ్ డిఫరెంట్ వాయిస్లతో ఎంటర్టైన్మెంట్ చేశారు జనాలు. సో మీరు అలా ఏమైనా చేస్తారా? నేను అంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఏవో నాకు 2-3 మిమిక్రీ వాయిస్ చేద్దాం. నాకు ఎంఎస్ నారాయణ గారిది, రావు గోపాలరావు గారిది, వీళ్ళిద్దరి వాయిస్ తోటి నేను ఒక చిన్న స్కిట్ చేసేవాడిని. ఓకే. అంటే వీడు బాగా తాగుబోతు, అంటే ఒక క్యారెక్టర్ ఏమో కోటిగాడని పెట్టేవాళ్ళం, ఆయన ఏమో రావు గారు. వీళ్ళిద్దరికి మధ్య రోజు ఒక చిలిపి సంభాషణ జరుగుతుంటుంది. కోటిగాడు అనేవాడు పనోటి క్యారెక్టర్ అనమాట. రావు గారు ఓనరు, కోటిగా అది తీసుకురా అంటే వాడు చేస్తుంటాడు అట్లా. సో ఒకరోజు రావు గారు అడుగుతారంట, యారా కోటిగా, నిన్న మీ బొడ్డోడిని పట్టుకొని పెచ్చ పీకుడు పీకావంట, ఎందుకురా? అయినా ఏంట్రా రోజు అలా తాగొచ్చి వాడిని చితకొడుతున్నావుట, మీరు ఊరుకోండి రావు గారు, తాగుబోతుల పిల్లలు అద్భుతంగా చదువుకుంటారట అంటే, ఎవరు చెప్పారు? మరే నేను రోజు తాగేసి వచ్చి స్టడీ అంటే వాడు ఎంత బాగా స్టడీ చేస్తారో తెలుసా? సూపర్. ఇలా అనమాట. సూపర్, నిజంగా చాలా బాగుంది. సో వీళ్ళిద్దరు వాయిస్లతోటి రెగ్యులర్గా నేనే స్క్రిప్ట్ రాసుకొని నేనే చేసేవాడిని. కోటిగాడు వాజ్ ద టైటిల్ ఆఫ్ దట్. ఓకే. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ అన్న. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మనం ఉంటాం కాబట్టి మనకంటూ ఒక డైరెక్టర్ బాగా ఇష్టం ఉంటుంది. సో ఇండస్ట్రీలో మీకు అలాంటి డైరెక్టర్ అంటే ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. సూపర్. సో ఆయన్ని సక్సెస్ చాలా చూశారు కదా, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తాను ఉండొచ్చు. అదేంటంటే దట్ డజంట్ చేంజ్ మై లవ్ టువర్డ్స్ హిమ్. అది సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆయన టైప్లో చెప్పాలంటే కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చండీగఢ్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, లోకల్ సక్సెస్లు వస్తుంటాయి పోతుంటాయి, పూరి జగన్నాథ్ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అబ్బా సూపర్, గట్టిగా కొట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన రాజమౌళి గారు నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు, మీలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అవ్వడం నాకు నచ్చట్లేదు, సో ఏ స్క్రిప్ట్ అయినా కొంచెం నా దగ్గరికి వచ్చి ఒకసారి వినిపించండి అన్నారు.
బట్ అది మీరు అన్నట్టు సక్సెస్లో ఫెయిల్యూర్ అనేది కామన్, బట్ ఆ బ్రాండ్ అనేది ఎప్పటికీ ఉండిపోద్ది. సో అది తెలుసు. హీరోల్లో ఎవరైనా ఫేవరెట్? రవితేజ ఏయ్ అన్డౌటెడ్లీ ఇది మిరపకాయ. అంతే. సో తనని చూసుకుంటున్నా ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు కదా, అవును. అంటే ఏ ఏ, మాత్రం లేదు ఉమ్, అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్, అవునా? చాలా సూపర్, అద్భుతం. అసలు ఆ బాడీలో రాజస్యం కానీ ఉమ్, ఆ ఎనర్జీ కానీ మీరు గమనిస్తే ఇప్పుడు మనం చూసిన ఖడ్గం దగ్గర నుంచి తీసుకోండి, అప్పుడు హీ వాజ్ లైక్ కొంచెం హెఫ్టీగానే ఉండేవాడు. ఇప్పుడు ఉన్న పర్సన్ ఇప్పుడు ఆయన నేను అంటుంది యాటిట్యూడ్ కానీ ఇవన్నీ ఎక్కడ అనిపించట్లే. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఉమ్, అప్పు బాడీ లాంగ్వేజ్లో తేడా ఉంది. ఓకే. ఇంకా రోజు రోజుకి యంగ్ అయిపోతున్నాడు, ఎనర్జెటిక్ అయిపోతున్నాడు. ఉమ్. ఏదో సీక్రెట్. కానీ హార్డ్ వర్క్ కదా, ఒక సినిమా కమిట్మెంట్ ఒప్పుకోవాలంటే ఇంకా హార్డ్ వర్క్ కాదు, ఆయన యాటిట్యూడ్ భలే ఇష్టం నాకు. ఉమ్, ఏం వద్దు, మన పని మనం చేసుకొని పోదాం, ఉమ్. మన పని మాట్లాడాలి మనం కాదు అనేది నాకు బాగా ఇష్టం. మొన్న నేను స్టేటస్ అది పెట్టా, అవునా? ఫస్ట్ ఆడేది అనుకుంటాడు, వీడేది అనుకుంటాడు, ఇవన్నీ వదిలేండి రా బాబు, ఫస్ట్ మీ పని మీరు చేసుకోండి, మన పని మనం చేసుకుంటూ పోదాం, కొన్ని రోజులు హ్యాపీగా వెళ్దాం. నిజంగా అలాంటి డైలాగ్లో వస్తుంటే గూడ్స్ బంప్స్ వస్తాయి అనమాట. నాకు ముగ్గురండి ప్రపంచంలో. మనకి రవితేజ, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, హాలీవుడ్లో జిమ్ క్యారీ అని ఒక ఆయన. ఓకే ఓకే. అసలు వీళ్ళ ఎనర్జీస్ని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. అసలు వాళ్ళు అలా స్క్రీన్ ప్రజెన్స్ చాలు వాళ్ళకి, అట్లా ఉంటే అలా చూడాలనిపిస్తుంది. సూపర్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను చాలా అడగాలనుకుంటాను, బట్ హౌస్కి వెళ్ళే ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. హౌస్ నుండి వచ్చాక ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుందో 24/7 మేము చూస్తాం. సో మీరు అప్పుడు వచ్చి మాకు ఇంటర్వ్యూ అయితే పక్కాగా ఇవ్వాలి. సో డన్, ఒప్పందం ఓకే కదా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నం మీరు చేయండి, మా పని మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజ్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.